రేవంత్ రెడ్డి గారు కానీ పీసీసీ అధ్యక్షులుగా ఆయనే, ముఖ్యమంత్రి కూడా ఆయనే. నిన్నటికి నిన్న బట్టి గారు వెళ్ళి, ఎందుకంటే మండలి చైర్మన్కి కూడా రాజీనామాకు సిద్ధం చేసుకోమని జీవన్ రెడ్డి గారు నిన్న ఫోన్ చేయడం జరిగింది. సో చాలా హాట్ టాపిక్గా రాజీనామా జీవన్ రెడ్డి గారు వ్యవహారం అనేది నడుస్తూ ఉన్నది. ఒక పక్క ఇది ఇలా ఉంటే నిమ్మకి నీరెత్తనట్టు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఇంకా చాలా చోద్యంగా ఉంది. మరి ఢిల్లీలో ఉన్నారు, మరి అక్కడ నుంచి అన్న ఏమైనా మంతనాలు జరిపినరా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక మాట్లాడతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ. సరే, ఇది ఇలా ఉంటే జనరల్గా ఎవరికైనా అంత పెద్ద వ్యక్తి ఎవరికైనా అనిపిస్తుంది, అరే నా నియోజకవర్గము నాకు తెలియకుండా ఎవరో నార్మల్గా గెలిచినటువంటి లేకపోతే నార్మల్ పర్సన్కే అటువంటి ఫీలింగ్స్ వస్తాయి. మరి అన్నేళ్ల నుంచి కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ని అమ్ముకున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ రక్తాన్ని మోస్తున్నటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తికి చెప్పకుండా, అంత పెద్ద వ్యక్తికి చెప్పకుండా ఒక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకు మరి పిలిచి పార్టీలో ఆహ్వానించడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉన్నది. అందరికీ కూడా క్యాడర్ మొత్తం కూడా అసంతృప్తితో ఉంది. సో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా జర గుర్రున చూస్తూ ఉన్నారని కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సరే, ఇది ఇలా ఉంటే ఒకసారి చూద్దాం, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి చూద్దాము ఫస్ట్. సో ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఎస్, ఢిల్లీలో మహిపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే, కేసీఆర్తో సమావేశానికి డుమ్మా, ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం, కోర్టు పని మీదే ఢిల్లీకు అంటూ వివరణ. సో ముఖ్యంగా నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బాపు అని పిలువబడే బాపు కేసీఆర్ గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఇక కొంతమంది వెళ్ళిపోవడంతో హుటాహుటిన సమీక్ష నిర్వహించడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలను కూడా హుటాహుటిన మీరు రండి ఇక్కడికి అర్జెంటుగా అని చెప్పి పిలిపించుకొని మరి ఇక్కడ సమీక్ష నిన్న నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. చాలా అంశాలు, పార్టీ ఎవరైనా వీడబోతున్నారా, ఒకవేళ వీడి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మరి ఏ రకంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ మనం ఎదుర్కోవాలా అని ఈ రకమైనటువంటి సమీక్ష అయితే జరపడం జరిగింది. అయితే నిన్న అక్కడ సత్యవతి రాథోడ్ గారు సరే పక్కన పెడితే, మహిళా మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు, ఆవిడ కనబడలేదు, సబితా ఇందర్ రెడ్డి గారు కనబడలేదు. పట్టుమని ఓ 10 మందో 11 మందో మొత్తం 39 మంది అయితే, సో వీళ్ళెవరు కూడా కనబడలేదు. నాట్ ఈవెన్ కేటీఆర్ కూడా దీనికి హాజరు కాలేదు. హరీష్ రావు మాత్రమే మనకు అక్కడ క్లియర్గా ఆ పిక్చర్స్లో, అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పిక్చర్స్లో కనబడతా ఉంది. అయితే సబితా ఇందర్ రెడ్డి గారు కూడా మరి ఆ సమీక్షలో లేకపోవడం అనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది. సబితమ్మ ఎందుకు పోలే, మరి తను కూడా ఎమ్మెల్యేనే కదా, తనకి పిలుపొందలేదా, లేకపోతే వెళ్ళలేదా, లేకపోతే కావాలనే హాజరు కాలేదా, రకరకాల అంశాల గురించి పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి వెళ్ళకపోవడం, అక్కడికి వెళ్ళని మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ఉండడము, సో హైదరాబాదు గల్లీలో వాళ్ళ ఇంట్లోనేమో ఈడీ రైట్స్, ఈయనేమో హుటాహుటిన ఢిల్లీకి పోవడం. అంటే ఈడీ రైట్స్ అయిన వెంటనే ఈయన ఢిల్లీకి పోయి ఆడ మంతనాలు జరిపి మరి బీజేపీలోకి జాయిన్ అవుదామని అనుకుంటున్నాడా. సో రకరకాల అంశాలు, ఒకటా రెండా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. మరి మహిపాల్ రెడ్డిని కనుక బీజేపీ వాళ్ళు తీసుకుంటే ఇక అంతే సంగతి. ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిని తీసుకుంటే బీజేపీ ఇంకా మంచిగా ఉంటుంది. లేదు, ఇగో ఇటువంటి మీకు తెలుసు మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఆఖరికి ఎంతమందిని ఇబ్బంది పెట్టిండో, కొన్ని కుటుంబాలను రోడ్డుకి ఇడ్చిండో. మరి ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం అనేది మన కర్మ. మరి ఇటువంటి వ్యక్తిని తీసుకపోయి ఒకవేళ బీజేపీలో జాయిన్ చేసుకుంటా అంటే ఇక మీరు అందరు కలిసి తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం ఇక అక్కడ. ఇక లేదా కాంగ్రెస్లో చేరుతాడా, కాంగ్రెస్లోకి చేరితే ప్రజలకి ముఖ్యంగా కార్యకర్తలకు అలవాటు అయిపోయింది. ఏమని, అరే బీఆర్ఎస్ వాళ్ళందరూ మన పార్టీలోకి వచ్చి గబ్బులు చెప్తారా నాయన, మనం దానికి కూడా మెంటల్గా ఫిక్స్ అయి ఉండాలి. మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, మరి ఇగో ఈ ముఖం కూడా వస్తుందేమో ఇక ఏముంది అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఒక కొత్త ట్విస్ట్ అనేది మొదలవబోతుందని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇగో ఈ సమీక్ష వదిలేసి మరి కోర్టు కేసు ఢిల్లీలో ఉందని చెప్పండి, నిజమా అబద్ధమా పక్కన పెడితే, అయితే ఢిల్లీకి పోయింది ఇది కాకపోతే బీజేపీలో జాయిన్ అవ్వనికి లేదా ఇక్కడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వనికి. మరి
అందరు చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మైపాల్ రెడ్డి వెనకాల ఉన్నది హరీష్ రావు. ఈడీ రైడ్స్ అయినా ఇంకే రైడ్స్ అయినా ఫస్ట్ వచ్చేది హరీష్ రావే. ఈ హరీష్ రావు బినామీయే గూడెం మైపాల్ రెడ్డి. ఈ పటంచేరుకి ఈ హరీష్ రావు అనే వ్యక్తి ఒక షాడో ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు. మరి ఈ షాడో ఎమ్మెల్యే బినామీ అయినటువంటి మైపాల్ రెడ్డిని మరి బీజేపీలోకి పంపిస్తాడా? సర్లే ఆయనే బీజేపీలోకి వెళ్ళంగా లేంది, ఇక మైపాల్ రెడ్డి ఉంటే ఎంత పోతే ఎంత అన్న ఒక టాక్ కూడా రావచ్చు. అట్లా కూడా మనము అనుకోవచ్చు. ఇప్పుడు స్వయాన హరీష్ రావు గారే ఇట్లా మీటింగ్లలో కనబడుతుండు కానీ, ఏది ఇక్కడ ఫోటో లేదు, ఇక మీటింగ్లలో కనబడుతుండు కానీ మరి ఆయన మంతనాలు జరిపినటువంటి విషయము వాస్తవం. సునీల్ బన్సల్ తోటి మాట్లాడినటువంటి విషయము వాస్తవము. ఆయనేమో నేను మాట్లాడలే అని చెప్తుండు. ఇక దొంగ అని చెప్పుకుంటాడు, ఎక్కడన్నా తప్పించుకొని తిరుగుతాడు కానీ దొంగ అని ఎక్కడ చెప్పుకోడు. సరే, ఇప్పుడు ఈయననే వెళ్దాం అనుకున్నప్పుడు ఇక ఈయన బినామీ పోతే ఎంత, పోకపోతే ఎంత, మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ చాలామంది పెద్ద ఏంటంటే నిన్న కేసీఆర్ సమీక్ష పెడితే కేటీఆర్ రాలే. సరే, కేటీఆర్ పార్టీ మారడా అంత సీన్ లేదు, ఓకే. మరి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు రాలే? వచ్చిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడతలేను నేను, రాని ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడుతున్నా. అక్కడ చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా లేడు, ఓకే.